యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మాయంపరుస్తాం. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని చూడడం ఉన్న సంతోషంగా ఉందని చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చెప్పినరా? దేవుని మహిమ కలుగునుగాక. మీ అందరినీ చూడడము నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. అదే విధముగా మనలందరినీ ఈ విధముగా దేవుడు చూసినప్పుడు ఆయన కూడా సంతోషపడతాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యము మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యం మనల్ని వెలిగించే దీపముగా ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. మనుష్యుడు రొట్టె వలనే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటుండగా దేవుని జీవము నీ జీవితంలో అనుగ్రహించబడునుగాక. నువ్వు బ్రతుకుదువుగాక. నువ్వు ముందుకు నడుచున్నట్లుగా మార్గములు దేవుడు నీకు బయలుపరచునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము మన జీవితంలో ఎంతో అవసరముగా ఉంటా ఉంది. మనల్ని బలపరిచి నడిపించేదిగా ఉంటా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, యేసయ్యా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి మా ఆత్మీయ జీవితంలో బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కొంచెం ట్రెబుల్ పెంచుతావా? అక్కడ ఉండదు ట్రెబుల్, ఇక్కడ ఉంటుంది. అక్కడ కూడా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పెంచు, మిక్సర్లో పెంచు. థర్డ్ది మైక్లో థర్డ్ది పైన. ప్రైజ్ ది లార్డ్. బేస్ కొంచెం తగ్గి, అక్కడ తగ్గియకు, ఇక్కడే ఉంటుంది ఫస్ట్ది. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నా. అదేంటి అంటే తలాంతులు. ఏంటి? తలాంతులు, టాలెంట్స్. దేవుని వాక్యం నుండి చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. స్తోత్రం, హల్లెలూయా. 16వ వచనం. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. 17వ వచనం. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. 18వ వచనం. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. 19వ వచనం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక గొప్ప కథను మనము గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక మనుష్యుడు
దేశాంతరమునకు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. అతని ఈ మనుషుని కింద ఎవరున్నారు అంటే దాసులు ఉన్నారు. దేశాంతరం అంటే వేరే ప్రదేశానికి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్న సమయంలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు దాసులను పిలిచాడు. ఆయన కింద పనిచేస్తున్న దాసులను పిలిచి ఏం చేశాడు అంటే ఆయన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. బ్రాకెట్లో అయితే అక్కడ తలాంతు అంటే ఎంత ఉంది చూడండి. 1 తలాంతు ఇంచుమించు 3600 రూపాయలు. అంటే దాన్ని మనీలోకి ట్రాన్స్లేట్ చేస్తే 3600 తలాంతు రూపాయలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెళ్ళి మళ్ళీ దేశాంతరమునకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే వారి యొద్ద లెక్క చూచు కొనెను. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ దేశాంతరమునకు వెళ్ళిన ఆ మనుష్యుడు దాసుల దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? లెక్క చూస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి జీవితంలో తలాంతులను దయచేస్తూ ఉంటాడు. మనందరి జీవితంలో దేవుడు టాలెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. అందరు వింటున్నారా? వెనుక వాళ్ళు మంచిగా వింటున్నారా? హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పిలుపును, ఒక తలాంతును ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మనుష్యుడు తన దాసులకు ఒక వ్యక్తికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 2, మరి ఒకరికి 1 ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో కొందరికి ఎక్కువ తలాంతులు ఇవ్వబడి ఉంటాయి, కొందరికి కొంత తక్కువ తలాంతులు ఇవ్వబడి ఉంటాయి. హల్లెలూయా. వింటున్నారా? మనుషులందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తలాంతులు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉదాహరణకు ఉదహరిస్తూ అక్కడ ఒక విషయము పంచుకోవడం చూస్తూ ఉన్నాం. ఒక దాసునికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు అంటే 5 తలాంతులు, మరి ఒకనికి 2, మరి ఒకనికి 1 ఇచ్చాడు. ఈ 3 దాసులకు తలాంతులు ఇవ్వడం చూస్తూ ఉన్నాము. ఏ దాసునికి కూడా అసలు తలాంతు ఇవ్వకుండా ఉండలేదు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరికి వారి సామర్థ్యం కొలది ఏదో ఒక తలాంత్ అయితే ఇక్కడ ఆ మనుష్యుడు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అంటే మన అందరి జీవితంలో దేవుడు ఒక తలాంతు ఇచ్చి ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఎక్కువ లేకపోవచ్చు కానీ అట్లీస్ట్ ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుంది. హల్లెలూయా. 1 లేకుండా మాత్రము ఎవ్వరు కూడా ఉండరు. ఏదో ఒక తలాంతు దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే దేవుడిచ్చిన తలాంతును దేవుడు ఆ తలాంతును మనం ఉపయోగించాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో తలాంత్ ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆయన ఇచ్చిన తలాంతును మనం ఉపయోగించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. స్తోత్రం, హల్లెలూయా. అయితే కొందరు మాత్రము ఇచ్చిన తలాంతును వాడకుండా జీవిస్తూ ఉంటారు. ఏం చేస్తారమ్మా? వాడతారా? కొందరు వాడరు, వాడకుండా జీవిస్తూ ఉంటారు. వాడకుండా జీవించడానికి గల కారణాలు ఈరోజు మనం తెలుసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చిన తలాంతును కొందరు ఎందుకు ఉపయోగించరు అనే విషయములు మనం ఈరోజు తెలుసుకుందాం. ఎంతమంది తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని. ఉన్నారంటనా? తెలుసుకుంటారంటనా? ఒకవేళ నువ్వు ఉపయోగించుకోలేని స్థితిలో ఉంటే యేసు నామములో ఉపయోగించుకునే స్థితిలోకి మార్చబడదుగాక. మొదటి విషయం, తలాంతులు ఉపయోగించుకోకపోవడానికి గల కారణము మొదటిది ఏంటి అంటే భయము. ఏంటి? భయము. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ వచనం.
నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టింది. నీ స్తోత్రం, హల్లెలూయా. ఈ ఒక్క తలాంతు ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? భయపడ్డాడంట. నేను భయపడి అని చెప్తున్నాడు. భయపడి ఏం చేశాడంటే అతని తలాంతును తీసుకొని వెళ్ళి దాచిపెట్టాడు. దేవుడిచ్చిన తలాంతును వాడకపోవడానికి గల ఒక కారణం, ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే మనుష్యులలో ఉండే భయము. భయం ఎవరు కలుగజేస్తారో తెలుసా? అపవాది నుంచి భయం కలుగుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటాడు. కొందరు ఆ భయమునకు లోనయ్యి వారికి ఇవ్వబడిన తలాంతును ఉపయోగించుకోలేని స్థితిలో ఉంటుంటారు. భయము మనల్ని కదలని స్థితిలోనికి తీసుకువెళ్తూ ఉంటుంది. తెలుసా? భయం ఏం చేస్తుంది? ఒక విధంగా మనల్ని ప్యారలైజ్ చేసేస్తుంది. కొంతమందికి పెరాలసిస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? శరీరము సహకరించదు, పని చేయదు. అదే విధముగా భయము కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు కదలని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. భయము కలుగుతూ ఉంటుంది. దేవుడిచ్చిన తలాంతును అనేకులు వాడకపోవడానికి గల కారణము, ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే భయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపవాది అదే కోరుకుంటూ ఉంటాడు. మనల్ని అనేక సార్లు భయపెట్టి దేవుని కొరకు మనం వాడబడకుండా జీవించేటట్లుగా చేస్తూ ఉంటాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఈరోజు మనల్ని మనము పరీక్షించుకోవాలి. భయము కలిగే స్థితిలో మనము భయపడుతున్న స్థితిలో మనం ఉన్నట్లయితే యేసు నామములో దేవుడు మనల్ని విడిపించునుగాక. ఎంతమందికి మీ జీవితంలో భయం అయింది? ఏదో ఒక సందర్భంలో అయిందా? కొన్నిసార్లు ఏ విషయాలలో భయం అవుతుంది చెప్పండి? చీకటి. సరే, భయాలు చాలా రకాలు ఉన్నాయి. ఫోబియాస్ అంటారు ఇంగ్లీష్లో. అయితే కొందరికి ఎత్తును చూస్తే, ఏదైనా ఒక ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిండ్రు అనుకో, కిందకి చూస్తే వాళ్ళ కళ్ళు తిరుగుతాయి. కొంతమందికి నీళ్లు చూడగానే హైడ్రోఫోబియా. ఇంకేం భయాలు ఉంటాయి? ఇంకేం భయాలు ఉంటాయి? ఎగ్జామ్స్ అంటే భయం ఉంటుంది కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి మనుషులంటే భయం. ఉంటారు. కొంతమంది ఎవరితో మాట్లాడరు. ఎవరైనా మాట్లాడదామని చూస్తున్నా కానీ తప్పించుకొని వెళ్ళిపోవడానికి చూస్తాం. అమ్మో వీళ్ళు ఏం మాట్లాడతారు, ఏమంటారో. భయాలు. పరిస్థితులను చూస్తే భయం. కొంతమందికి స్కూల్లో ఏ సార్ అంటే భయం? మ్యాథ్స్ సార్ అంటే భయం, హిందీ సార్ అంట. ఈ విధంగా అనేక భయాలు మన జీవితంలో వెంటాడుతూ ఉంటాయి. అయితే తలాంతులు వాడుకోవడానికి కూడా మనం ఆలోచించినప్పుడు భయాలు మనకి ఇవ్వబడిన తలాంతు వాడుకోకుండా ఆపేస్తూ ఉంటుంది. కొందరికి మన జీవితంలో పాటలు పాడే ఆ తలాంతు దేవుడు ఇచ్చి ఉండొచ్చు. పాటలు పాడే తలాంతు దేవుడు ఇచ్చినప్పుడు ఆ పాటలు పాడే తలాంతును ఉపయోగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలంటే ఏం అడ్డు వస్తుంది అంటే మెయిన్గా భయమే కదా. ఫస్ట్ టైం పాట పాడినప్పుడు ఎంతమంది భయపడ్డారా? ఖచ్చితంగా భయం అవుతుంది కదా. అక్కడి నుంచి కూర్చున్న దగ్గర నుంచి ఇక్కడికి రావడానికే ముందు అసలు చాలా భయం అవుతుంటుంది. ముందుకు రావాలంటే భయం వలన కొన్ని పనులు మన జీవితంలో చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని భయములు కలుగుతూ ఉంటాయి. ఈ భయాలు ఏం చేస్తుంటాయంటే మనం చేయాల్సిన పనులు చేయకుండా ఆపేస్తూ ఉంటాయి. ఈ భయాలు పోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆ భయములను ఎదిరించే స్థితిలో ఉండాలి. ఇక్కడ ఒక్క తలాంతు ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, అయ్యా నాకు భయం అయింది, అందుకని నేను ఏం చేశానంటే నా తలాంతును తీసుకెళ్ళి దాచిపెట్టేసి. కొందరికి తలాంతులు ఉన్నాయి కానీ వాడట్లేదు, ఎందుకంటే భయం ఉంది కదా అని నీకు ఇవ్వబడిన తలాంతు వాడకుంటే నిష్ప్రయోజనం. అపవాది నిన్ను భయపెట్టి
ఇంకా అసలు దేవుని కొరకు నువ్వు వాడబడకుండా చేస్తూ ఉంటాడు. కొంతమందికి ఇంకా ఏం భయాలు ఉంటాయి చెప్పండి? తలాంతులు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాలంటే భయం కదా. ఇంకా ఏం భయాలు ఉంటాయి? ఇంకేం భయాలు ఉంటాయి చెప్పండి? వాక్యం చెప్పాలంటే భయం కదా. సువార్త చెప్పాలంటే భయం. ఎవరికైనా పోయి యేసు ప్రభుని గురించి చెప్పాలంటే బాబా గుండె డగడగడగడగడ కొట్టుకుంటుంటుంది. ఎందుకంటే పరిస్థితులను బట్టి. ప్రేమైన దేవుని బిడ్డలారా, భయములను మనం జయించాలి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఇక్కడనే వాక్యం చెప్పమంటే నేను నా తట్ట బుట్ట అన్ని సర్దుకున్నా, ఎవరికి చెప్పకుండా సూర్యాపేట పడేదాకా పోయినా. హల్లెలూయా. ఆదివారం రోజు డాడీగా బాగా సీరియస్ అయిపోయింది. ఈ వారం ఖచ్చితంగా ఒక 5 minutes ఏమో వాక్యం ఇచ్చేవాడు అప్పట్లో, చెప్పాలని ఆశ కలిగిన వారికి. కొంచెం చిన్న టైం ఇచ్చినప్పుడు వాక్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చేది. కొందరు చెప్తుండేది, కొందరు చెప్తున్నారు నువ్వెందుకు చెప్పవు అని. నాకు ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. ఈ ప్రెషర్స్ భరించలేక అన్నీ సర్దుకున్న, బ్యాగులు అన్నీ సర్దుకొని ఇంటి మిద్ద మీద పెట్టి వచ్చిన బ్యాగు. అప్పుడు ఏం జరిగేదంటే, ఒకటే బండి ఉండేది, బైక్ ఉండేది. మేము నలుగురము బండి మీద వచ్చేది, మమ్మీ డాడీ తమ్ముడు ముందల, నేను మమ్మీ డాడీకి మధ్యలో కూర్చొని వస్తుండేవాళ్ళం. మెల్లమెల్లగా పెద్దగా అవుతున్నాము, ఇంటర్కి వచ్చేసరికి ఇక పట్టట్లేము, బండ్ల మీద నలుగురం పట్టట్లేము. ఇక ఒకళ్ళ ఆటోనో బస్సో ఏదో ఎక్కి వస్తుండేవాళ్ళం. వస్తున్న సందర్భంలో ఇక మమ్మీ వాళ్ళందరూ తయారైనరు. ఇంక వాళ్ళు ముగ్గురు బండి మీద వెళ్తారు, నేను ఎట్లా రావాలంటే బస్సుల్లో ఆటోల్లో రావాలి. ఇక నేను అన్నీ సిద్ధపడ్డా, ఈరోజు నన్ను వదలరు వీళ్ళు, అంత సీరియస్గా ఉంది పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాక తమ్ముడికి చెప్పేసిన, అరే నేను రాట్లేని చర్చికి అని చెప్పిన. ఇప్పుడు చెప్పక అని చెప్పిన వాళ్ళకి, ఇప్పుడు చెప్పకు, చర్చికి పోయినాక చెప్పు అని చెప్పిన. చెప్పేసిన తర్వాత ఇక వాడు విన్నాడు. అప్పుడు నా మాట వినేది బాగా, ఇప్పుడు కూడా వింటాడు, కానీ అప్పుడు కొంచెం భయంతో వినేది. హల్లెలూయా. కాబట్టి చెప్పిన, ఇప్పుడు మాత్రం చెప్పకు, నువ్వు చర్చికి వెళ్ళిన తర్వాత చెప్పేసి, నేను చర్చికి రావట్లేనని చెప్పేసి. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత నా బ్యాగ్ నేను వేసుకొని బస్ ఎక్కి నల్గొండకు పోయి అక్కడ చర్చి అటెండ్ అయ్యి, క్లాక్ టవర్ దగ్గర పెద్ద చర్చ్ ఉంటుంది, బ్యాప్టిస్ట్ చర్చ్, అది అటెండ్ అయ్యి అక్కడి నుంచి చర్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాగ్ వేసుకొని ఎక్కడికి పోయినంటే సూర్యాపేట పోయినా. మల్లెపల్లి వస్తే నా పని చేస్తారని నాకు తెలుసు. ఆ రోజు వచ్చినంటే మామూలుగా ఉండదు ఇక అనేసి సూర్యాపేట పోయినా. అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి పోయి హ్యాపీగా ఆడ ఓ 2 రోజులు 3 రోజులు ఉండి కొంచెం నిమ్మల పడ్డ తర్వాత మళ్ళీ వచ్చిన. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని చేయాలి అంటే మనకు భయం కలుగుతూ ఉంటుంది. మన జీవితంలో ఆ భయములను జయించే స్థితిలో మనం ఉండాలి. చెప్పకపోవడానికి గల కారణము అంటే, వాక్యం పంచుకోవడానికి భయములు, తరువాత సిద్ధపాటు లేని పరిస్థితి, అదేవిధంగా చెప్పాలని అనిపించని పరిస్థితి, కొన్ని అడ్డుపడతా ఉంటాయి మన జీవితంలో. తరువాత దేవునిలో బలపడుతున్న కొలది, దేవునిలో ముందుకు సాగుతున్న తరువాత ఒకరోజు ఒక ఊరిలో నేను దేవుని వాక్యమును చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. నేనే చెప్పాను, నేనే ఈరోజు వాక్యం చెప్తానని. ఒకరోజు ఒక ఊరిలో విలేజ్ మినిస్ట్రీకి వెళ్తూ ఉన్నాం. అది నాకు తెలిసి కొమ్మేపల్లి అనుకుంటా. ఓ రోజు కొమ్మేపల్లి వెళ్తున్నప్పుడు ఆటోలో, అప్పుడు కొన్ని రోజులు మన దగ్గర ఆటో ఉండే, డాడీ ఒక ఆటో తీసుకున్నాడు సెకండ్ హ్యాండ్లో. కొంతకాలం ఆటో పరిచర్యలో ఉపయోగపడింది. ఆ ఆటోలో వెనక కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా, భాషలలో మాట్లాడుతూ ఉన్నా. ఇది ఏ సంవత్సరం? 2014 సంవత్సరం, అంటే దగ్గర 10 సంవత్సరాల ముందు. వెనక కూర్చొని ఒక్కడనే ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే ఆ ఊర్లో వాక్యం చెప్పేది ఎవరు? నేను చెప్తా అని చెప్పిన. ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుని కృపను బట్టి ఆ ఊరిలో దేవుని వాక్యమును పంచుకున్నా. అంతకుముందు కొన్ని ప్రాంతముల్లో ఇండ్లల్లో కొందరికి దేవుని వాక్యమును పంచుకుంటూ మెల్లమెల్లగా
ఉన్న భయములను అధిగమిస్తూ దేవుని కొరకు వాడబడ్డానికి నేను ప్రయాసపడ్డాను. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అందుకే ఈరోజు ఇక్కడ నిలబడి ఇంత కాన్ఫిడెంట్గా దేవుని వాక్యమును పంచుకుంటున్నా. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీరందరినీ చూస్తే నాకు భయం ఏం కావట్లేదు. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తే నాకు భయం ఏం కావట్లేదు. కానీ ఒకానొక సమయంలో మాట్లాడాలంటే భయమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయములను జయించే స్థితిలో మనం ఉండాలి. దేవుని కొరకు మన తలాంతులను వాడాలి అంటే భయములను జయించాలి. కొన్నిసార్లు దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయాలని ముందుకు వచ్చినప్పుడు నీ జీవితంలో భయములు అడ్డుపడతా ఉంటాయి. ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా. ఈ భయములతోటి ఎన్నో ఆలోచనలు అపవాది తీసుకొస్తూ ఉంటాడు. ముందుకు వచ్చి నేను పాట పాడితే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారో. ఇంకేమొస్తాయి చెప్పండి ఆలోచనలు? ఏమొచ్చాయి? ఇంకేమొస్తాయి ఆలోచనలు ముందుకు వచ్చి పాడేటప్పుడు? నాకు పాట పాడొస్తుందో రాదో, ఇంకా పాట లిరిక్స్ మర్చిపోతానేమో, ఇంకా ఇంకేం భయాలు ఉంటాయి? చెప్పట్లేరు ఏంది? పాటలు పాడేటోళ్ళు ఎవరు చెప్తలేరు ఏంది? భయాలు కాలేదా మీకు? ఏం భయాలు కాలేదా? గొంతు మంచిగా వస్తుందో రాదో అనే భయం, ఇంకా ఇంకేం భయాలు చెప్పాలి? చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనే భయం కదా. వినేవాళ్ళు ఏమనుకుంటారో, నవ్వుతారేమో, హేళన చేస్తారేమో కదా. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ జయించాలి. హల్లెలూయా. నేను యేసయ్య కొరకు పాడుతా ఉన్నాను అనుకొని ముందుకు వచ్చి పాడాలి. హల్లెలూయా. పాడినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మన మందిరంలో అనేకులకు అవకాశం ఇవ్వబడతా ఉంది కదా. పాటలు పాడడానికి, ముందుకు రావడానికి, దేవుని పరిచర్యలో వాడబడ్డానికి అవకాశాలు ఇవ్వబడతా ఉన్నాయి. ఆ అవకాశాలు ఉపయోగించుకోవాలి. కొన్ని మందిరాల్లో మన తలాంతులు ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉండవు. కానీ దేవుని కృపను బట్టి నాన్నకు ఎప్పుడైనా ఎక్కువ ఆశ ఏంటి అంటే అనేకులు వాళ్ళ తలాంతులు ఉపయోగించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అనేకులు పాటలు పాడటము డాడీతోటి తిరిగి నేర్చుకున్నారు. తర్వాత నేను కూడా అనేకులను ప్రోత్సాహపరుస్తూ ఉంటా. హల్లెలూయా. ఉన్నాడు ఒక ఆయన చేయెత్తుతున్నాడు. హల్లెలూయా. ఒక మైక్ తీసుకొని ఇవ్వండి, ముందుకు రాబా. భాను జీవితంలో దేవుడు చేసిన కార్యం ఆయన్నే ఒక మాట చెప్తే మంచిది. ప్రైజ్ లార్డ్ అందరికీ. హల్లెలూయా. ఇక్కడికి కొంచెం సెంటర్కి రాగలిగితే వీడియోలో చూడు. ప్రైజ్ లార్డ్ అందరికీ. లాక్డౌన్లో నాకు ఏం తెలియకుండా ఇంటికాడ ఉండేటోని. అన్ననే అప్పుడప్పుడు రమ్మని పిలిచేవాడు. ఒకరోజు ఇట్నే ఈడ కొయిర్ ప్రాక్టీస్ చేస్తుండే. అందరు కొత్త వాళ్ళని పిలిచి పాటలు పాడమని అందరిని అడుగుతుండే. ఇంకా అందరు అడుగుతురని నేను కూడా వచ్చి కూర్చున్నా మొహమాటానికి. ఇంకా అందరూ పాడుతురు, నాకేమో ఏం పాడాలో తెలియదు. అందరూ ఫస్ట్ ఏమో అందరినీ ఒకేసారి వాడమన్నారు. ఆ గుంపులో ఏదో ఒకటి వాడినా. తర్వాత ఒక్కొక్కరిని వాడమన్నాడు. ఇంక ఎట్లా అని అనుకున్నా, కానీ ట్రై చేసిన, బాగానే పాడినా. ఇంక అప్పటి నుంచి కొంచెం పాడుకుంటా రీసెంట్గా ఒక స్టూడియోలో సాంగ్ కూడా పాడే కృపనిచ్చింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. ఓ రోజు బారు చెప్తా ఉన్నాడు, అన్న నువ్వు నన్ను పిలిచి పాట పాడమనేదాకా నాకు పాటలు వస్తాయని కూడా నాకు తెలియదు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తరువాత మెల్లగా దేవునిలో బలపడ్డము, పాటలు నేర్చుకోవడం. ఈరోజు చాలా చక్కగా క్వైర్లో పాడడం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. క్వైర్లో పాడడమే కాదు, స్పెషల్ సాంగ్స్ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చి కొత్త పాటలు నేర్చుకుంటూ, కొన్నిసార్లు ముందే వచ్చి అన్న కీబోర్డ్లో ఏ లెవెల్ ఏ కార్డ్ అయితే మంచిగా ఉంటుందని
నాతోటి ఉండి అవి సెట్ చేసుకొని పాడడానికి ఇష్టపడతా ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన మనము మన తలాంతులు వాడుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన సామర్థ్యమును దేవుని మహిమ కొరకు వాడడం ఆశీర్వాదకరం. కొంతమందికి డ్యాన్స్ తలాంతు ఉంటుంది. డ్యాన్స్ కూడా దేవుని కొరకు వేయడానికి ఇష్టపడాలి. ఇంకేం టాలెంట్స్ ఉంటాయి చెప్పండి? ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం. నాకు కీబోర్డ్ నేర్పియాలని ఆశ, కానీ ఇంకెవరు తగులుతలేరు. కరెక్ట్గా నేర్చుకోగలిగి ఇంట్రెస్ట్ చూపించి డెడికేషన్ ఉన్న వాళ్ళకి నేర్పించాలని ఆశ. నాకు హ్యాపీగా ఒకళ్ళు కీబోర్డ్ ప్లే చేస్తుంటే పాడాలని చాలా ఇష్టం. రిథమ్ ప్యాడ్ తీసుకోవాలని నాకు చాలా ఆశ. చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నా, కానీ దేవుని సమయానికి దేవుడు ఇస్తాడని విశ్వసిస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన తలాంతులను దేవుని కొరకు వాడాలి. కేవలం పాటలు పాడటము, డ్యాన్స్లు వేయడము, వాక్యం బోధించడం ఇవే కాదు. కొంతమందికి పనుల్లో కూడా టాలెంట్ ఉంటుంది. కొందరు ఒక పని చేస్తే చాలా తేడా ఉంటుంది, అంటే వేరే వాళ్ళకు ఈ వ్యక్తికి. ఉదాహరణకి ఏదైనా ఏ పని తీసుకున్నా కానీ, క్లీనింగ్ తీసుకున్నాం అనుకో, శుభ్రం చేసేది కూడా కొంతమందికి టాలెంట్ ఉంటుంది. వేరే వాళ్ళకు శుభ్రం చేయడం అప్పచెప్తే ఒకలాగా ఉంటుంది, ఒకరికి ఈ టాలెంట్ ఉన్న వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు డెడికేషన్ తోటి మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చిన సామర్థ్యమును దేవుని కొరకు వాడాలి. నేను మందిరంలో ఏమేమి తలాంతులు వాడుకున్నాను అంటే, పాటలు పాడాను, ఇంకేం చేశాను, దేవుని వాక్యమును బోధించాను, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేశాను. ఇన్స్ట్రుమెంట్స్ అంటే కీబోర్డు ఒకటే కాదు, కంజర ప్లే చేశాను. మన చర్చిలో డోలకు ఉన్నప్పుడు డోలకు వాయించాను, డ్రమ్ ఉన్నప్పుడు డ్రమ్ వాయించాము, తర్వాత కాంగో ఉన్నప్పుడు కాంగో ప్లే చేశాము. ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. తర్వాత పనులు, మందిరంలో ఊడవడము, తుడవడము, కడగడము, మందిరం లోపల కార్యక్రమంలో నేను ఉపయోగపడ్డాను, మందిరం పైన కార్యక్రమంలో ఉపయోగపడ్డాను, మందిరం చుట్టూ కార్యక్రమంలో ఎన్నో పనులు ఉంటుంటాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం భయములను విడిచి ధైర్యముతో ముందుకు వచ్చి మనకి ఇవ్వబడిన తలాంతులను దేవుని కొరకు వాడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కొన్ని మన జీవితంలో చేయాలన్నప్పుడు భయములు కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకి దేవుడు చెప్పిన అడుగును నువ్వు ఇష్టపడి అడుగు వేయడానికి భయం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో నాకు దేవుడు ఈ ఉద్యోగం మానేస్తే పరిచర్యలో ఎక్కువ పాలు పొందే అవకాశం ఉంటుంది అనే ఆలోచన నాకు కలిగినప్పుడు నేను ఉద్యోగం మానేశాను. ఉద్యోగం మానేయాలంటే భయాలు కలుగుతాయా కలగవా? డబ్బులు చేతికి వస్తున్నాయి, ఉద్యోగం మానేస్తే డబ్బులు వస్తాయా? రావు. ఉద్యోగం పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళినా మళ్ళీ ఉద్యోగం అప్పుడు అవకాశాలు ఉంటాయా? ఉండవు. భయమే. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే భయాలు కలుగుతూ ఉంటాయి. దేవుని కొరకు నువ్వు నిలబడి ముందుకు సాగాలంటే కొన్ని భయములను నువ్వు జయించాలి. దేవుడు చెప్పినవి చేయాలి అంటే భయములను ఎదిరించి నువ్వు ముందుకు సాగాలి. హల్లెలూయా. మన పరిస్థితులను మనం జయిస్తూ ముందుకు సాగాలి. కొన్నిసార్లు ఎవరికైనా స్వస్థత కొరకు ప్రార్థన చేయాలంటే భయాలు కదా. ఈ ప్రార్థనలు చేసే వాళ్ళకి తెలుస్తుంది, పాస్టర్లకి. ఏవైనా కొత్తవి చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు భయాలు కలుగుతూ ఉంటాయి. ప్రార్థన చేస్తే వీళ్ళకి స్వస్థత కలుగుతుందా? కానీ విశ్వాసంతోటి మనము ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ముందుకు సాగాలి. దేవుని కృపను బట్టి నేను ప్రార్థన చేసినప్పుడు అనేకులు స్వస్థత పొందారు. కొంతమందికి బ్రెయిన్ ప్రాబ్లమ్స్,
న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్వస్థపడ్డారని వాళ్ళే చెప్పారు. ఇంకా చిన్న చిన్నవైతే ఎన్నో జ్వరాలు, తలనొప్పులు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న తలనొప్పులు తొలగిపోవడాలు, ఎన్నో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. దురాత్మల కార్యముల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే విశ్వాసముతోటి ముందు అడుగు వేయబట్టే. విశ్వాసముతోటి దేవుడు కార్యము జరిగిస్తాడు అని నమ్మకం ఉంచి దేవుని వైపుకు చూస్తూ దేవుడు చెప్పిన మాట ప్రకారము జీవించితే దేవుని కార్యాలు మనం చూస్తాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాలు పొందుకోవాలంటే భయములను జయించి ముందుకు రావాలి. మనం అందరం భయములను జయించుదుముగాక. హల్లెలూయా. అదే విధముగా రెండవ విషయము, తలాంతులను ఉపయోగించుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటే, కొంతమంది తలాంతులను దాచిపెడతారు. ఏం చేస్తారు చూడండి, మళ్ళీ అదే వాక్యం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ వచనం. నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని. స్తోత్రం. హల్లెలూయా. ఈ భయం వలన ఏం చేస్తున్నారంటే తలాంతును ఏం చేస్తున్నారంటే దాచిపెడతా ఉన్నారు. దాచిపెడితే ప్రయోజనం ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన తలాంతును నువ్వు వాడుకుంటే అది ప్రయోజనం. కొంతమంది భయములకు లోనయ్యి దేవుడిచ్చిన తలాంతును దాచిపెడతారు. ఇక్కడ ఈ ఒక్క తలాంతు పొందుకున్న వ్యక్తి ఏం చేశాడంటే జాగ్రత్తగా తీసుకున్నాడు. ఒక్క తలాంతు అంటే ఎంత అనుకున్నాము? 3600 రూపాయలు తీసుకొని ఒక సంచిలో కట్టేసి మంచిగా గుంత తీసి గుంతలో పెట్టేసి మంచిగా పూర్తి చేసిండు. మళ్ళీ ఎప్పుడు తవ్విండో తెలుసా? మళ్ళీ యజమాని ఎవరైతే ఇచ్చిండు కదా తలాంతులు, ఆయన వచ్చినప్పుడు తవ్వుతున్నాడు ఈయన. అప్పటి వరకు దాని జోలికి కూడా పోలే, దాచిపెట్టేసిండు. కొంతమంది దాచిపెట్టుకుంటారు. మీ పక్కన వాళ్ళు అడగండి, నీ తలాంతు దాచిపెట్టుకుంటున్నావు అని అడగండి. హల్లెలూయా. మనమందరము మనకు ఇవ్వబడిన తలాంతును ఉపయోగించుకుందాము గాక. కొంతమందికి అసలు తలాంతు ఉందనే విషయం కూడా తెలియదు. ఎందుకో తెలుసా? వాళ్ళ తలాంతును ఏం చేశారు? దాచిపెట్టినారు. కొంతమందికి దగ్గర డబ్బులు ఉన్నాయని తెలియదు. ఎందుకు ఎక్కడ దాచిపెడతారు? వాళ్ళకి తెలుసు. ఒక అడుక్కునే ఆమె కొంతకాలం క్రితం చనిపోతే ఆమె దగ్గరికి వెళ్ళి కొన్ని చెక్కింగ్స్ చేస్తే ఆమె దగ్గర 2 కోట్లు ఏమో ఉన్నాయంట. వేసుకునే కోట్లు కాదు, డబ్బులే. చిల్లర అన్నీ కూడా పెట్టుకుందంట. ఎవరు లేరు. ఆమె దగ్గర ఉన్న సంగతి ఎవరికి తెలీదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే దాచిపెట్టింది. కొంతమందికి పాటలు పాడతారని కూడా తెలియదు, కొంతమందికి డ్యాన్స్ వేస్తారని తెలియదు, కొంతమందికి మాట్లాడగలుగుతారని తెలియదు, కొంతమందికి దేవుని మందిరంలో వాడబడతారని తెలియదు. నువ్వు ప్రయత్నం చేస్తూ నీకు ఇవ్వబడిన తలాంతును ఉపయోగించుకుంటే నీకున్న తలాంతులు బయటపడతాయి. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుడిచ్చిన తలాంతులను మనం ఉపయోగించుకుంటున్నామా? తలాంతులు అంటే పాటలు పాడడము, డ్యాన్సులు వేయడమే కాదు, దేవుని మందిరంలో ఏ పనైనా చేయడం, తర్వాత దేవునికి ఇవ్వడం కూడా ఒక తలాంతే. హల్లెలూయా. మూడో విషయం, తలాంతులను ఎందుకు ఉపయోగించుకోరు అంటే, కొందరికి తప్పులు వెతికే ఆలోచన ఉంటుంది, కొందరికి తప్పులు వెతికే వైఖరి ఉంటుంది. దాన్ని బట్టి తలాంతులు వాడుకోరు. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం. తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవున్నాయి నా కఠినుడవు అని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఈ మనుష్యుడు, ఈ ఒక తలాంతు ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, మంచి జెంటిల్మెన్, ఈయన వచ్చి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే,
అయ్యా నువ్వు విత్తని దగ్గర పంట కొయ్యాలని ఆశపడతావు, ఇంకా చల్లని చోట పంట కూర్చుకోవాలని ఆలోచిస్తున్న కఠినుడవని ఆయన అంటా ఉన్నాడు. ఎవరిని అంటున్నాడు? తలాంతులు ఇచ్చిన మనుషుని, యజమానిని అంటున్నాడు. కొందరు తలాంతులు వాడుకోపోవడానికి కారణం ఏంటంటే ఫాల్ట్ ఫైండింగ్ నేచర్. అంటే ఎదుటి వ్యక్తులు ఏం చూస్తుంటారు అంటే తప్పులు గమనిస్తూ ఉంటారు, తప్పులు చూసే వైఖరి. తప్పులు చూసే వైఖరితోటి వాళ్ళకున్న తలాంతులను వాడుకోలేరు. కొందరు మందిరానికి ఎందుకు వస్తారో తెలుసా? మందిరంలో ఏం తప్పులు జరుగుతున్నాయా, పాటలు ఎట్లా పాడుతున్నారు, కరెక్టే పాడుతున్నారా, వాక్యం చదివేటప్పుడు కరెక్టే చదువుతున్నారా, అయ్యగారు కరెక్టే చెప్తున్నాడా, పొరపాటు అక్కడక్కడ రోల్ అవుతుందా, మిస్టేక్స్ వస్తున్నాయా, ఇవి గమనించడానికి వస్తారు. ఈ వైఖరితో వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో అనుగ్రహించిన తలాంతులు కూడా నువ్వు వాడుకోలేవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వెవరిలోనైనా తప్పులు కనిపెట్టాలని ప్రయత్నం చేస్తే అది పెద్ద సవాలేం కాదు. ఎందుకంటే అందరిలో ఏవో ఒక లోపములు, తప్పులు ఉంటూనే ఉంటాయి. అవునా కదా? ప్రతి ఒక్కరిలో ఏవో ఒక లోపములు ఉంటాయి. లోపములు లేకుండా ఉండడానికి మనం ఏం దేవదూతలం కాం కదా. నేనేమన్నా దేవదూతనా? 2 చేతులే ఉన్నాయి, నాకు రెక్కలు ఉన్నాయి, ఏమన్నా వెనుక లేవు కదా. నేను కూడా మనిషినే. లోపములున్న మనుష్యులను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏమనుకుంటుంటామంటే ఎదుటి వ్యక్తిలో లోపాలు ఉన్నాయి, నాలో కూడా లోపాలు ఉన్నాయి కాబట్టి నేను దేవుని కొరకు వాడబడలేనేమో అని అనుకుంటుంటాం. లోపములు ఉన్నా కానీ నువ్వు ఇష్టపూర్తితో దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎన్నో పెద్ద పెద్ద మందిరాలకు వెళ్ళాను, చాలా పెద్ద మందిరాలకు వెళ్ళాను. ఏ మందిరానికి వెళ్ళినా కానీ చాలాసార్లు పర్ఫెక్ట్గా, అంటే ఎప్పుడైనా లోపం చూడడానికి ఆలోచించినప్పుడు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి, కానీ వాటిని మనం కాన్సన్ట్రేట్ చేయకూడదు. మందిరానికి వచ్చి కొంతమంది ఏం చేస్తుంటారంటే, అబ్బా ఈ ఫ్యాన్ తిరుగుతలేదు, ఏంది ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అదొక్కటేం తిరుగుతలేదు, ఖరాబ్ అయిందా? ఇంకేం గమనిస్తారు చెప్పండి? కలర్స్, అబ్బా ఏంది మందిరంలో చాలా కలర్స్ ఉన్నాయి, వెనక కర్టెన్స్ బాగున్నాయి, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు, లోపాలు గమనిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లోపాలు, తప్పులు పసిగట్టే పనిలో ఉండొద్దు. కొంతమంది కొన్ని పోలీస్ కుక్కలు ఉంటాయి చూసిరా, వాటి పని ఏంది? వాసన చూసుకుంటే ఎక్కడ బాంబులు ఉన్నాయా, ఎక్కడ డ్రగ్స్ ఉన్నాయా, ఇదే వాటి పని. ఇట్లా పోలీసులాగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అట్లా ఉండకూడదు మనం. హల్లెలూయా. మనది ఆ పని కాదు. దేవుని మహిమపరిచే స్థితిలో మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు వాడబడాలి. దేవుని మందిరంలో కొన్ని పొరపాట్లు కొన్ని జరగవచ్చు. ఎందుకు అంటే మందిర కార్యక్రమం జరిగిస్తుంది ఎవరంటే సాధారణమైన మనుషులే, దేవుని ఆత్మ ద్వారా నడిపిస్తున్నారు. కానీ కొన్నిసార్లు మన సామర్థ్యములో కొంత ఇబ్బందులు కలగవచ్చు. ఎవరైనా ముందుకు వచ్చి పాట పాడుతున్నప్పుడు ఏదో ఒక లైను అటు ఇటు పాడిరనుకో, కొంతమంది నవ్వుతారు, అబ్బా వీళ్ళకి సంతోషం, ఏం మిస్టేక్ చేసిర్రు, వీళ్ళకి బాగా నవ్వు వస్తుంది. ముందుకు వచ్చి పాడమంటే మాత్రం రారు. ఆడ కూర్చొని కామెంట్ చేయమంటే మాత్రం అబ్బా భలే ముందుంటారు. ఈ రోజులలో కామెంటింగ్ ఎక్కువ అయిపోయింది. వీడియోస్ యూట్యూబ్లో ఇన్స్టాలో కామెంట్స్ ఎక్కువైపోయినాయి. ఏదో ఫేక్ అకౌంట్ చేసుకుంటారు, వాళ్ళని వీళ్ళని తిట్టడం, వాళ్ళని వీళ్ళని అది అనడం, ఇది అనడం, ఇదే పనిగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వైఖరి మనకు ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని మందిరములో దేవుని కార్యములు జరుగుతూ ఉంటాయి. వాటిపైన నువ్వు దృష్టి ఉంచినప్పుడు దేవుని కార్యములను పొందుకుంటావు.
ఒకతను దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని సేవకుడు ఏమైనా తప్పులు చెప్తే రాసుకుందామని వచ్చిండంట. అన్నీ రాసుకుంటా ఉన్నాడు. అయ్యగారు ఏం చెప్పిండు, ఎక్కడ ఏమైనా మిస్టేక్ చెప్పిండా అంటే, మిస్టేక్స్ అంటే పొరపాట్లు, కొన్ని మాటలు తడబడ్డం ఇలాంటి చెప్తున్నప్పుడు ఈయన అన్ని రాసుకున్నాడంట. చివరికి ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడుతున్నారంటే లేచి ముందుకు వచ్చిండంట. హల్లెలూయా. తప్పులు వెదగడానికి వెళ్ళి దేవునికి ఆయన జీవితాన్ని సమర్పించాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యములు మందిరంలో జరుగుతూ ఉంటాయి. విశ్వాసంతో నువ్వు ముందుకు వచ్చి దేవుని కార్యములు పొందుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. కొందరు దేవుణ్ణి అంగీకరించకపోవడానికి కారణం ఏంటి అంటే, దేవుని నమ్మిన వారిలో ఉన్న తప్పులను చూసి వీళ్ళు దేవుని దగ్గరికి రారు. వింటున్నారమ్మా? అయ్యా దేవుణ్ణి నమ్ముకోరాదు అంటే, నమ్ముకున్న వాళ్ళు ఏమన్నా బాగున్నారా? అగో నమ్ముకున్నాడు చూడాడా, బాటిల్ లేపుతాడు. అగో నమ్ముకున్నా ఉంది కదా, నోరు తెరిస్తే ఏం మాటలు వస్తాయి. మామూలు మా లాంగ్వేజ్ కాదు అది. ఈ మాటలు, వీటిని బట్టి కొందరు ఏం చేస్తుంటారంటే దేవుని నమ్ముకోరు. ఎందుకు? ఎవరో దేవుని పలానా దేవుని నమ్ముకున్న వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి నేను దేవుని నమ్ముకోను అంటుంటారు. ఆ విధంగా ఉండకూడదు. మనుష్యులము కొన్నిసార్లు పొరపాట్లు చేయొచ్చు. మనం దేవుని వైపుకు చూసి ముందుకు సాగాలి. హల్లెలూయా. అదేవిధంగా తలాంతును ఉపయోగించుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఇవ్వబడిన తలాంతును చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఇవ్వబడిన తలాంతు చిన్నదిగా భావిస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఏం చేస్తారంటే ఇవ్వబడిన తలాంతును వాడరు. ఇక్కడ ఒక మనుష్యుడు దూరదేశమునకు వెళ్తున్నప్పుడు ఒకతనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకతనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకతనికి 1 తలాంతు ఇచ్చాడు. ఈ 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి ఏమనుకొని ఉంటాడంటే, ఆయనకు 5 ఇచ్చిండు, ఈయనకు 2 ఇచ్చిండు, నాకెన్ని ఇచ్చిండు? 1 ఇచ్చిండు. ఈ చిన్నది ఏం చేసుకోవాలి? ఈ చిన్న తలాంతును నేను ఏం చేసుకోవాలని ఆ ఇవ్వబడిన తలాంతును ఉపయోగించుకోరు. వాళ్ళ దృష్టిలో అది చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తికి ఏమనిపించిందంటే, ఈ తలాంతు ఉన్నా లేకున్నా ఒకటే, ఈ 1 తలాంతు నేనేం చేసుకోగలుగుతా అని చెప్పి ఏం చేశాడంటే దాచిపెట్టాడు. గుంత దొవ్వి గుంతలో పెట్టేశాడు. ఈ 1 తలాంతు ఏం చేసుకుంటా? కొందరు ఇట్లనే, వాళ్ళకంటే ఆ టాలెంట్ ఉంది, వీళ్ళకి ఈ టాలెంట్ ఉంది, నాకు ఈ చిన్నది ఎందుకులే, ఈ పని నేనేం చేస్తాలే అనేసి వాళ్ళకి ఇవ్వబడిన తలాంతును కూడా వాడుకోవాలి. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు వాడబడే స్థితిలో ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును తృణీకరించొద్దు, దాన్ని దాచిపెట్టొద్దు. ఇవ్వబడిన చిన్న తలాంతైన దేవుని మహిమార్థము నువ్వు వాడాలి. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. ఈ 1 తలాంత ఏం చేసుకోవాలయ్యా? ఉన్న 1 తలాంత వాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు బలంగా నిలబడు, దేవుడు నీ జీవితంలో కార్యములు జరిగిస్తాడు. దేవుని కొరకు వాడబడాలి. కొందరికి ఇవ్వబడినవి దేవుని కొరకు వాడరు. అంటే ఉదాహరణకి చిన్న ఇల్లు ఉందనుకో, ఆ చిన్న ఇల్లుని గురించి కొంతమంది చెప్పుకోరు. కొంతకాలం క్రితం ఒక ఆమె ఉండే, ముసలామె, అమ్మ నేను ఒకసారి మీ ఇంటిని దర్శించడానికి వస్తానమ్మా అని అంటే, ఏం వస్తారులే అయ్యగారు, మా ఇల్లు చిన్నది, ఏం ప్లేసే ఉండదు అని ఆమె చనిపోయేదాకా నన్ను తీసుకుపోలే. ఇల్లు ఏడుందో కూడా చెప్పలే. ఎప్పుడు అడిగినా ఇదే, మా ఇల్లు ఏం బాగుండదు. మీ ఇల్లు చూడ్డానికి వస్తున్నాను నేనేమన్నా? మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి? దాన్ని బట్టి మీతోటి మాట్లాడడానికి నేనేమన్నా వస్తున్నానా? నేను వస్తుంది మీ ఇంటి కోసం కాదు, మీకోసం వస్తున్నా. కొందరు ఇలాంటి స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఇవ్వబడిన చిన్న ఉద్యోగం చెప్పుకోవడానికి ఇష్టపడరు. అమ్మ ఏం చేస్తున్నావు, అయ్యా ఏం చేస్తున్నావు అంటే చెప్పడానికి నామోషి.
నేను ఆ పలానా చిన్న పని చేస్తున్నా అంటే అందరూ ఏమనుకుంటారని చెప్పరు. దేవుని మందిరంలో నువ్వేం చేస్తున్నావు అంటే కొయర్లో ఉన్నానంటే చెప్పుకుంటారు. నేను పొద్దున్నే మందిరానికి వచ్చి చైర్లు తుడుస్తున్నాను అని చెప్పడానికి మాత్రం కొంతమందికి ఏమనిపిస్తుంది, అట్లా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి పనిలో మనం వాడబడాలి, ప్రతి పనిలో మనం వాడబడాలి. నేను చిన్న పని నుంచి పెద్ద పని దాకా అన్ని పనులు చేశాను, బాత్రూమ్లు కడగడం కూడా చేశాను. చేయాలి, తప్పేముంది? చెప్పుకోవడానికి ఇష్టపడరు. నీకు ఇవ్వబడిన తలాంతును నువ్వు ఉపయోగించుకోవాలి, అది చిన్నదైనా పెద్దదైనా. అప్పుడు దేవుని వల్ల నువ్వు దీవించబడతావు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి చిన్న కారు ఉందనుకో, ఇక కార్నే వాడారు. నాకు ఏ కారు ఉంటే వాడతా, బెంజ్ కారు ఉండాలి, లేదంటే BMW ఉండాలి, అట్లీస్ట్ తార్ అని ఉండాలి. ఉన్నది నువ్వు ఉపయోగించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. మనకి ఇవ్వబడినవి మనం దేవుని మహిమార్థము అదేవిధంగా మన జీవితంలో ఒక ప్రయోజనకరంగా మనం వాటిని వాడుకునే స్థితిలో మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కొంతకాలం క్రితము మన దగ్గర స్కూటర్ ఉండేది. ఎవరికైనా గుర్తుందా? మన దగ్గర స్కూటర్ ఉన్నప్పుడు గుర్తులేదు, కొంతమందికి గుర్తుంది. స్కూటర్ వేసుకొని పోయేది, చేతక్ భలే ఉంటుంది. ఒకసారి ఆ స్కూటర్ మీద పడ్డాం, ముగ్గురం పడ్డాం. ముందలైన డ్రైవర్ మా మాటినాక మమ్మల్ని ఇద్దరిని కూడా పడేసాడు. దేవుని కార్యం ఏంటంటే పడేసిన వ్యక్తికే దెబ్బలు తాకినాయి, మాకేం కాలే. హల్లెలూయా. స్కూటర్ వేసుకొని తిరిగినాం. కొన్ని రోజులు ఆటో గుర్తు వెళ్ళినా నేను. అంతకుముందు ఇంకా బండ్లు ఉంటుండే, CD100 కాదు, కవాసాకి. తర్వాత ఈ విధంగా మన జీవితంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. మార్పులు జరుగుతూ ఉన్న కొలది వాటిని మనం ఉపయోగించుకునే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బలపరిచి మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఎప్పుడు అంటే మనకి ఇవ్వబడినవి మనము దేవుని మహిమార్థము వాడటం వలన. స్తోత్రం, హల్లెలూయా. చిన్న చూపుగా మనం భావించకూడదు. అదేవిధంగా ఇవ్వబడిన తలాంతు వాడకపోవడానికి మరొక కారణం ఏంటో తెలుసా? మన సామర్థ్యము కంటే ఎక్కువ ఉన్నట్లుగా ఊహించుకోవడం వలన. వింటున్నారా? కొందరు ఏం చేస్తారంటే నాకు ఇవ్వబడిన టాలెంట్ చిన్నదని దాచిపెడతారు. కొందరు ఏం చేస్తారంటే నాకు ఇవ్వాల్సిన టాలెంట్ ఇది కాదు, నాకు ఏ టాలెంట్ ఇవ్వాలి, 5 టాలెంట్లు, అది నా స్టేజీ అని చెప్పేసి ఉన్నదాన్ని కూడా వాళ్ళు అదే పని చేస్తారు. అంటే ఉన్న సామర్థ్యం కంటే ఎక్కువగా ఊహిస్తారు. అందుకే దేవుని వాక్యంలో అక్కడ చక్కగా రాయబడింది. అక్కడ ఏమని ఉందంటే చూడండి, 15వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి. స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని మహింపరుసా. ఈ మనుష్యుడు ఎవరి సామర్థ్యమును బట్టి వాళ్ళకు తలాంతులు ఇచ్చాడంట. సామర్థ్యమును బట్టి అంటే నీ యొక్క కెపాసిటీని బట్టి నీకు టాలెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. నీ కేపబిలిటీ ఎక్కువ ఉందనుకొని నువ్వు జీవిస్తూ ఇవ్వబడిన టాలెంట్ని ఉపయోగించుకోకుంటే ప్రయోజనం లేదు. దేవునికి తెలుసు నీ సామర్థ్యం ఎంత, నీకు ఎన్ని తలాంతులు ఇవ్వాలనేది దేవునికి తెలుసు. ఆయన ఉద్దేశం బట్టి ఇచ్చిన తలాంతును నువ్వు ఉపయోగించుకునే స్థితిలో ఉండాలి. కొంతమంది చర్చికి రాగానే నేను కొయర్లో జాయిన్ అయిపోవాలి, మొదటి వారమే చర్చిలో రాగానే నాకు ఏదైనా పని పెద్దదప్ప చెప్పాలి. చర్చిలోకి రాగానే అన్నీ నేనే చేయాలన్న అంత స్థితిలోకి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికి నువ్వు వెళ్ళినప్పటికీ కూడా అలాంటి వెంటనే నీకు హెచ్చు కలగదు. మన మందిరంలో కూడా వెంటనే నీకు ఏదైనా అవకాశం ఇవ్వడం జరుగుతుందా? నీకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఆ టాలెంటు ముందు నీకు టాలెంట్ ఉన్నట్టు అనిపించడం కాదు, ఎదుటి వ్యక్తికి నీకు టాలెంట్ ఉందనే విషయము అర్థం కావాలి. కొందరికి నాకు టాలెంట్ ఉందనే భ్రమలో జీవిస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక విషయం నేను గమనించాను. ఒక అతను కీబోర్డ్ పెట్టుకున్నాడు. కీబోర్డ్ అంటే పియానో, ఇదే నేను ప్లే చేసేది.
ప్లే చేసే కీబోర్డ్ పెట్టుకొని మంచి మైకు పక్కన ఒక ల్యాప్టాప్ అన్ని సెటప్ చాలా బాగుంది. ఎంత సెటప్ ఉంది కదా అనుకున్నా. మంచిగా పాట ఎత్తిండు, దానికి తాళం ఉంది కానీ రాగం లేదు, ఎట్లెట్లనో పాడుతున్నాడు. వెంటనే ఏంది ఇంత, అసలు ఈయన ఏమైనా యాక్షన్ చేస్తున్నాడా అనిపించింది నాకు. అట్లనే పాడుతున్నాడు పాట మొత్తం. ఆ కామెంట్స్లోకి వెళ్ళి చూస్తే ఇక అన్నీ ఎక్కువ నెగిటివే ఉన్నాయి. ఏంది బ్రదర్ ఏం పాడుతున్నారు అని పెడతా ఉన్నారు. కానీ ఇంకొక వీడియో చూస్తే ఆయన కూడా ఇదే పరిస్థితి, పాట రాగం లేదు కానీ అబ్బా సూపర్ బ్రదర్, మీలాగా ఎవరు పాడరు బ్రదర్, దేవునికి మహిమ కలుగును గాక అని ఏమేమో కామెంట్స్ పాజిటివ్ పెట్టేసరికి ఆయనకి లేని టాలెంట్ ఉందనుకొని అట్లనే జీవిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనుషులు చెప్పే మాటలు బట్టి. మనకి ఏ టాలెంట్ ఉందనేది మనం గ్రహించే స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు వేరే వాళ్ళు గ్రహిస్తారు మనలో ఉన్న టాలెంట్. కొన్నిసార్లు మనకే అర్థమవుతుంది ఈ టాలెంట్ నాకు లేదని, కొన్నిసార్లు మనకే అర్థమవుతుంది ఈ టాలెంట్ నాకు ఉందని. కొన్నిసార్లు మనకు అర్థం కానప్పుడు వేరే వాళ్ళు చెప్తే వినే స్థితిలో మనం ఉండాలి. కొందరు కఠినంగా చెప్తారు, కొందరేమో నేను ప్రేమపూర్వకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే అందరికీ అన్ని టాలెంట్స్ లేవు. నాకున్న టాలెంట్ నీకు ఉండకపోవచ్చు, నీకున్న టాలెంట్ నాకు ఉండకపోవచ్చు. కొందరికి ఎక్కువ టాలెంట్స్ ఇవ్వబడతాయి, కొందరికి ఎవరి సామర్థ్యం కొలది. కొందరు బిర్యానీ సింగిల్ ప్లేట్ ఖాళీ చేయడానికే కష్టపడతారు, కొందరు ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని కూడా కంప్లీట్ చేస్తారు. ఎందుకు? ఎవరి కెపాసిటీ వాళ్ళది, కడుపు. కొందరు ఇట్లా పెరుగుతూ ఉంటాయి, వాళ్ళది ఎలాస్టిక్ లాగా ఉంటుంది, ఎంత తిన్నా లోపలికి వెళ్తూనే ఉంటుంది, బయటికి ఏం కనిపిస్తుంది, ఫ్లాట్గా ఉంటుంది మళ్ళా. అబ్బా కొందరికేమో ఇంత తినంగానే కడుపు ఇంత అవుతుంది, రే కొందరికేమో ఎంత తిన్నా కానీ కడుపు బయటికే రాదు. వాళ్ళ టాలెంట్ అది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకున్న సామర్థ్యమును బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. మా ఇంట్లో కూడా మమ్మీ అన్నం పెట్టినప్పుడు తమ్ముడు కోలా పెడుతుంది, నా కోలా పెడుతుంది. ఎందుకంటే ఎవరి సామర్థ్యము తెలుసు, ఎవరి సామర్థ్యం ఏంటనేది నేను చెప్పను, కానీ ఎవరి సామర్థ్యమును బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సామర్థ్యం లేకుండా పెట్టి కూడా ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మన అందరి జీవితంలో సామర్థ్యం కొలది తలాంతులు ఇస్తున్నాడు. ఎక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇవ్వబడినప్పుడు వాళ్ళని చూసి నువ్వు బాధపడడం కాదు చేయాల్సింది, నీకు ఇవ్వబడిన తలాంతును దేవుని కొరకు వాడుకోవాలి. హల్లెలూయా. నీకు ఉన్నదానికంటే ఎక్కువ ఓవర్గా ఊహించుకోకూడదు. నేను పాట పాడితే బాలసుబ్రహ్మణ్యం కూడా తక్కువే అనుకుంటారు కొంతమంది. ఎవరో కరెక్ట్ వాళ్ళు వచ్చి ఏంది నువ్వు వాడే పాట ఏంది అనేదాకా అలా కట్నే ఉంటుంది. గమనించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. అంటే తలాంతును ఉపయోగించుకోవడం వేరు, నాకు చాలా తలాంతు ఉందనే అంత ఒక విధంగా అతిశయంతో జీవించడం వేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం సరైన రీతిలో ముందుకు సాగే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కొందరికి చిన్న పని చెప్తే అంత పని, అంత చిన్న పనా, నన్ను ఏమనుకుంటున్నారు, నా లెవెల్ ఏంది, నా స్టేటస్ ఏంది, నా ఆస్తులు ఎంతో నాకు తెలవనట్టుంది, నా పలుకుబడి తెలవనట్టుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. దేవుని మందిరంలో నీకు ఏమున్నా కానీ అవన్నీ డోర్ దగ్గర విడిచిపెట్టి లోపలికి వచ్చి నువ్వు తగ్గించుకొని దేవుని బిడ్డగా నువ్వు పరిచర్యలో పాల్పొందాలి. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం తగ్గించుకొని వచ్చి మనకి ఇవ్వబడిన సామర్థ్యం కొలది, మనకి ఇవ్వబడిన తలాంతులను మనం దేవుని మహిమార్థము మనం ఉపయోగించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అందరికీ వారి సామర్థ్యం కొలది తలాంతులు ఇస్తూ ఉన్నాడు.
నేను కాదు ఇచ్చేది టాలెంట్స్. ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు. నీకు సింగింగ్ టాలెంట్ ఎవరిచ్చారు? టాలెంట్ దేవుడిచ్చాడు. ఆ టాలెంట్ ఉపయోగించుకోవడం ఎవరి చేతిలో ఉందంటే నీ చేతిలో. ఒక మనకి ఇవ్వబడిన టాలెంట్ని ఉపయోగించుకుంటుంటే అది మెరుగుపడతా ఉంటుంది. ఒక కత్తికి సాన పెడితే అది ఏ విధంగా అయితే దానికి ఇవ్వబడిన పనిని అది కరెక్ట్గా చేస్తుందో, అదేవిధంగా మనకి ఇవ్వబడిన తలాంతును ఉపయోగించుకుంటుంటే మనం ఎక్కువగా వాడబడతా ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మరికొందరు ఇవ్వబడిన తలాంతును ఉపయోగించుకోకపోవడానికి కారణం ఏంటి అంటే బద్ధకము. ఏంటి? చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. సోమరితనం, తలాంతును ఉపయోగించుకోకపోవడానికి గల మరి ఒక కారణం ఏంటంటే సోమరితనం. సోమరితనం వల్ల ఏం చేస్తారంటే తలాంతును ఉపయోగించుకోరు. తలాంతును ఉపయోగించుకోవాలంటే నువ్వు సోమరితనాన్ని పక్కకు విడిచిపెట్టాలి. సోమరులు ఎప్పటికీ కూడా వారి జీవితంలో ముందుకు వెళ్ళలేరు. వారి జీవితంలో పొందవలసినవి పొందలేని స్థితిలో జీవిస్తూ ఉంటారు. ఈ దాసుడు ఇవ్వబడిన ఒక్క తలాంతును ఉపయోగించట్లేడు. ఎందుకో తెలుసా? సోమరి, లేజీ పీపుల్. లేజినెస్ ఉండకూడదు దేవుని బిడ్డలమైన మనము. హల్లెలూయా. దేవుని పరిచర్యలో ముందుకు సాగాలి అంటే చురుగ్గా ఉండాలి. దేవుని కొరకు వాడబడాలి అంటే, దేవుని కార్యములు నీ జీవితంలో జరగాలి అంటే, నీ జీవితం అభివృద్ధి పరచబడాలంటే నువ్వు చురుకైన స్థితిలో ఉండాలి. బద్ధకం ఉండకూడదు, సోమరితనం ఉండకూడదు. మన జీవితంలో సోమరితనం వేస్తున్నాములో పోవునుగాక. సోమరితనం వెళ్ళిపోవాలి. చర్చికి ఎందుకు రాలేదంటే కొందరు చెప్పే కారణాలు. ఏం చెప్తారు? అయ్యగారు తొందరగానే రావాలనుకున్నాం కానీ లేచేసరికి 10:30 అయింది. ఏ టైం అయిందంట? 10:30. అంటే వాళ్ళు సోమరితనం నిద్రను జయించలేరు. ముందుకు వెళ్తారు వాళ్ళ జీవితాల్లో. ఏదైనా అనుకుంటే కఠినమైన పరిస్థితిలో కూడా నువ్వు ముందుకు సాగాలి. స్తోత్రం, హల్లెలూయా. చురుగ్గా ఉండాలి. అందుకే నాతో ఉన్న టీం అంతా కూడా చురుగ్గా ఉండాలి. మందిరంలో పనిలో పరిచర్యలో వాడబడాలంటే మీరు ఎట్లుండాలి? చురుగ్గా ఉండాలి. 5ంటికి ఉదయాన్నే ఏదైనా పని ఉంది అంటే 5ంటికి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉండే స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదో నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేను, కానీ ప్రయత్నం చేయాలి. చురుగ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందరికీ నిద్ర, అందరికీ పనులు ఇవన్నీ కూడా ఉంటాయి, భారాలు ఉంటాయి. వాటిని జయించే స్థితిలో ఉండాలి. రీసెంట్గా పిల్లల్ని తీసుకొని నేను హైదరాబాద్కి ఒక యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము ఇక్కడి నుంచి ఎన్నింటికి బయలుదేరాము? దగ్గర 2:30కి అట్లా బయలుదేరాం. మధ్యరాత్రి 2:30 ఆ టైంలో బయలుదేరాలి అంటే చిన్న విషయం కాదు. ఏ టైంలోగా అయినా కానీ అవైలబుల్గా ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యములు పొందుకుంటావు. ఆ రోజు శ్రీశాంత్ వచ్చాడు. అసలు నేను కొంతమందిని తీసుకొని వెళ్ళడానికి ఆలోచన చేసి కొందరిని అడిగాను, కొందరు ఫిక్స్ అయిపోయినారు. ఒక్క సీట్ ఖాళీ ఉంది బండిలో. దాని గురించి నేను దగ్గర 7-8 మందిని అడిగాను, వస్తారా అంటే కొంత రావాలని ఆశ కలిగి ఎక్కువ అవైలబుల్గా ఉంటున్న వాళ్ళని. ఎవరు రాలేని పరిస్థితి ఉన్నారు. కొందరిని అడగాలనుకున్నా అడగలేదు. ఆ రోజే శ్రీశాంత్కి హాలిడేస్ ఉండి నైట్ వచ్చాడంట. ఆయన ఇంటికి వచ్చేసరికి 10 అయినట్టుంది. 10:30 అయ్యింది నైటు. నుంచి హైదరాబాద్ నుంచి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాడు. మేమేమో ఆ ఉదయాన్నే వెళ్ళాల్సి ఉంది. ఆయన అలసిపోయి వచ్చిండు. కానీ నేను మళ్ళీ తర్వాత తెలిస్తే బాధపడతాడని రోహిత్కి చెప్పిన, అరే అడిగి చూడు, రాగలిగితే వస్తాడు కదా, ఎందుకంటే తర్వాత అన్న చెప్పుంటే బాగుండు కదా అన్న అని ఆశ ఉంటుంది పిల్లలకి అని చెప్పినప్పుడు ఇక్కడ చర్చిలోనే ఉన్నాం మేము కొంతమంది పిల్లలు.
ఆ, మళ్ళీ నేను 10ంటికేమో పడుకున్నాము, 11:30కి 11:10కేమో నాకు ఫోన్ వచ్చింది, శ్రీశాంత్ చేసిండు. శ్రీశాంత్ నుంచి ఆ టైంకి ఫోన్ వచ్చిందంటే నాకు అర్థమైంది, తెలుసుకున్నాడు, రావాలని ఫోన్ చేస్తున్నాడని అర్థమైంది. ఎత్తిన తర్వాత, అన్న నేను కూడా వస్తా, అలసిపోయినావు అంటే, ఏం లేదన్న మంచిగున్నా వస్తా అన్నాడు. ఉదయాన్నే మళ్ళీ ఆయన బాగా అలసిపోయి ఉన్నట్టుండు. సాధారణంగా నేను చెప్పిన టైంకి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయడు, కానీ ఆ రోజు ఎంత అలసిపోయి ఉన్నాడో. ఒకసారి ఫోన్ చేస్తే ఎత్తలే, నాకు అర్థమైంది ఫోన్ ఎత్తలేదంటే లేవలేదు అని. మళ్ళీ చేసినప్పుడు వెంటనే ఎత్తేసి రెడీ అయ్యి మేము వెళ్ళేసరికి ఉన్నాడు. అందరం కూడా ఇక్కడి నుంచి పాటలు స్టార్ట్ చేస్తే ఎక్కడ దాకా పాడినరంటే హైదరాబాద్ దాకా పాడిరు. హైదరాబాద్ దాకా బండిలో పాటలు పాడుకుంటూ దేవుడిని మహిమపరుస్తూ వెళ్ళడానికి దేవుడు కృపను చూపించాడు. అక్కడ కూడా యూత్ మీటింగ్లో కూడా ఒక్కొక్కరు నిద్ర ఎట్లా ఆపుకుంటున్నారంటే, బాబా మామూలుగా వస్తలేదు ఒక్కొక్కరికి. కొందరేమో తూలుతూ ఉన్నారు, అయినా కానీ కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రయాసపడే స్థితిలో ఉండాలి. నిద్ర లేదు. నాకైతే పొద్దున మళ్ళీ 12ంటికి ఏమో వచ్చినాం, అప్పటిదాకా నిద్ర లేదు. 1 గంట నేను పడుకుంది, 10 నుంచి 11 వరకు. ఇంత టైట్ షెడ్యూల్లో కూడా నేనే బండి తోలిన. వెళ్ళేటప్పుడు మొత్తం, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నేనే మొత్తం బండి తోలిన. ఎందుకంటే తమ్ముడు పడుకుంటే వాడికి ఇద్దాం అనుకున్నా, వాడు పడుకోలే కాబట్టి మళ్ళీ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నేనే మొత్తం తోలిన. వచ్చేటప్పుడు నిద్ర వచ్చింది, ఒకటి ఆగేసినాం, ఆపేసి కాఫీ తాగేసి. ఆ రోజు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా ఇక తప్పని పరిస్థితిలో నిద్ర వస్తున్నందుకు కాఫీ తాగేసి మళ్ళీ తర్వాత తమ్ముడితో వెళ్ళినట్టున్నాడు కొంత దూరం. ఏదైనా వాడబడాలి అంటే, ఏదైనా అవకాశం నీ జీవితంలో అనుగ్రహించబడాలి అంటే నువ్వు చురుగ్గా ఉండాలి. దేవుని కొరకు ముందుకు వచ్చే స్థితిలో ఉండాలి. ఒకరి కుటుంబంలో పరిస్థితులు బాగలేనప్పుడు నేను చెప్పాను, అమ్మ మీరు ఖచ్చితంగా మందిరానికి ప్రతి వారం రండి అని చెప్తే వస్తామయ్య గారు చెప్పినారు. ఒక వారం రాలేదు. ఎందుకు రాలేదు అంటే కారణం ఏందో తెలుసా? ఇదే. ఎన్నింటికి లేచారంటే 9ంటికి 10ంటికి లేచారు. అందరూ ఎవరినో బాధ పెట్టాలని కాదు నేను చెప్పేది, కొన్ని విషయాలు తెలుసుకోవడం ఆశీర్వాదకరం. అదేవిధంగా ప్రతి వారం అదే రిపీట్. సరే ఒక్కరోజు ఒక వారం అంటే ఏదో బాగా అలిసిపోయి ఏదో అనుకోవచ్చు, ప్రతి వారం అదే. నువ్వు జయించే స్థితిలో ఉండాలి. సోమరితనం యేసు నామములో తొలగిపోవును గాక. నువ్వు ఏదైనా పని చేయదలుచుకొని ముందుకు వెళ్తున్నప్పుడు నీకు టైం సరిపోదు తెలుసా? టైం సరిపోదు. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలు చేయడానికి కొన్నిసార్లు టైం చూసుకుంటుంటే, అంటే టైం అంటే ఇవ్వబడిన టైములు, ఈ వారంలో మనం ఏం చేయగలుగుతాం, వచ్చే వారం ఏం చేయగలుగుతాం అని ఆలోచనలు చేస్తున్నప్పుడు టైం సరిపోనట్టు అనిపిస్తుంటుంది. అంటే బాగా ప్రయాసపడి బాగా ముందుకు వెళ్తే కానీ కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోలేం. కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించదు, కొన్నిసార్లు పరిస్థితులు సహకరించవు. ఇవన్నిటిని కూడా గమనించుకుంటూ మనం ముందుకు సాగుతున్నప్పుడు మనం యాక్టివ్గా ఉంటేనే కొన్ని కార్యక్రమాలు దేవుని కొరకు చేయగలుగుతాం. మనం అందరము చురుగ్గా ఉండి దేవుని కొరకు వాడబడే స్థితిలో ఉందుముగాక. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. పరిచర్యలో ముందుకు సాగాలి. దేవుని కొరకు ఏదైనా చేయాలి అంటే నువ్వు కష్టపడి పనిచేసే వ్యక్తివిగా ఉండాలి. ఈ పలానా వ్యక్తి పనులు చేయలేడనే పేరు నీకు ఉండకూడదు. ఒకవేళ ఆ పేరు ఉందేమో, యేసు నామములో ఆ పేరు, ఈ వ్యక్తి ఏ పనైనా కష్టపడి చేయగలుగుతాడనే స్థితిలోకి నీ పేరు మార్చబడునుగాక. అలాంటి స్థితిలో ఉండొద్దు. ఈయనకి ఏ పని చెప్పినా చేయలేడు అనే స్థితిలో ఉండొద్దు. ఈయనకి ఏ పని చెప్పినా కానీ చేయడానికి, ఆయనకి రాకున్నా కానీ ప్రయాసపడతాడనే స్థితిలో నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు ఇంకా గొప్ప కార్యాలు, గొప్ప అవకాశాలు ఇస్తాడు నీకు. నేను మన మందిరంలోనే కాదు, నేను హైదరాబాద్లో ఉంటున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు కూడా నేను వెళ్తున్న మందిరంలో వాడబడ్డానికి నేను ఆలోచన కలిగి ఉండేవాడిని. ఒక మందిరానికి వెళ్ళి మందిరం తెరవక ముందే మందిరం బయట కూర్చునేవాడిని. ఒక పాస్టర్ గారే అన్నారు, ఆషర్ నువ్వు చాలాసార్లు మందిరం స్టార్ట్ కాకముందే వచ్చి తాళాలు వేస్తున్నా కానీ మెట్ల మీద కూర్చొని వెయిట్ చేస్తుండేవాడి. ఏ రోజు కూడా ఏందయ్య గారు ఇంకా రాలేదు ఏంటి అని ఎప్పుడు కూడా నన్ను అడగలేదు. అవి అంటే ఈ లోకంలో ఉన్న దేవుని సేవకులే గమనిస్తుంటే దేవుడు నిన్ను గమనించడా?
నువ్వు ప్రయాసపడుతుంటే దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాసను ఆయన గుర్తిస్తాడు. మనం అందరం దేవుని కొరకు వాడబడే స్థితిలో ఉందముగాక. అదేవిధముగా ఇంకా ఇవ్వబడిన తలాంతును వాడలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, నేను మోసపోతానేమో, నన్ను మోసం చేస్తున్నారేమో అనే ఆలోచనతో ఉండి ఇవ్వబడిన తలాంతు వాడుకోలేరు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కొయ్యవాడను, చల్లని చోట పంట కూర్చుకున్న వాడనని నీవు ఎరుగుదువా అంటున్నావు కదా. నేను విత్తని కాడ పంట కోస్తాను, చల్లని దగ్గర కోస్తానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు ఎట్లా తెలుసు? నువ్వు ఎరుగుదువా? నువ్వేమైనా చూసినావా అని అడుగుతున్నాడు. కొంతమంది ఇదే, నన్ను మోసం చేస్తారేమో అనే ఆలోచనతో ఇవ్వబడిన తలాంతును కూడా దేవుని కొరకు వాడరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకమునకు దిగి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకొని ఒక మనుష్యునిలాగా ఈ లోకానికి వచ్చాడు. శరీరం ధరించి వచ్చాడు. మనల్ని మనం తగ్గించుకోవాలి. కొంతమంది మందిరంలో కార్యక్రమంలో వాడబడరు, దేవుని కొరకు ఏమి చేయరు. ఎందుకంటే నన్ను ఏమైనా మోసం చేస్తున్నారేమో, నన్ను వాడుకుంటున్నారేమో. కొంతమంది వాడబడకపోవడానికి కారణం, నేను మందిరానికి వెళ్ళి పలానా పని చేస్తున్నా, నాకేం ప్రయోజనం? నన్ను ఉపయోగించుకొని నన్ను విడిచిపెట్టేస్తారేమో అనే ఆలోచనతో ఉంటారు. అట్లా ఉంటే నువ్వు దేవుని కొరకు వాడబడలేవు. నేను అనేక మందిరాల్లో వాడబడ్డాను. దేవుని మందిరంలో వాడబడ్డమే గొప్ప దీవెనగా నేను భావించి ముందుకు సాగుతూ ఉంటా. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో ఏదైనా నీకు పని అప్పచెప్పారంటే అది నీకు ఒక ఆశీర్వాదకరంగా నువ్వు భావించాలి. అందరికి అప్పచెప్పరు పనులు. ఏ మందిరానికి వెళ్ళినా ఏదైనా మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు వాడబడుతున్నావు అంటే అది దీవెన, నీకు అది ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని కొరకు వాడబడాలి. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కీబోర్డు నేనే హైదరాబాద్లో నా కాడ ఉంటున్నప్పుడు చర్చెస్కి వెళ్ళి నేనే ప్లే చేసేవాడిని. అవకాశం ఇవ్వబడిన తర్వాత అది నాకు ఇవ్వబడిన గొప్ప అవకాశంగా నేను భావించేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు వాడబడినప్పుడు దేవుడు నిన్ను బలపరిచి ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని పరిచర్యలో నువ్వు వాడబడే స్థితిలో ఉన్నావా? అయ్యగారు నాతోటి పని చేయించుకుంటున్నాడు, నన్ను ఏం గుర్తించట్లేడు, నాకేం వస్తుంది, ఏమి రావట్లేదు అనే ఆలోచనతో ఉంటే నువ్వు పని చేయలేవు. నీకు ఇవ్వబడిన పనే గొప్ప దీవెనగా నువ్వు భావిస్తే అప్పుడు నీకు ఇంకా గొప్ప అవకాశాలు అనుగ్రహించబడతాయి. కొంతమందికి ఏదైనా పని చేయాలంటే, కొంతమందికి మందిరంలో ఏదైనా పనిలో వాడబడాలంటే కూడా వాళ్ళకి డబ్బులు కావాలి. నేను వచ్చి ఒక పాట పాడితే నాకు పాటకి ఇంత ఇస్తే పాడతా. కొంతకాలం క్రితం ఒక అతను చర్చిలో వాడబడితే నెల నాకు ఎంత ఇస్తారని అడిగేసరికి ఇక్కడనే మా పరిచర్యే కష్టంతో దేవుని కృప ద్వారా ఎట్లనో ముందుకు సాగుతుంది. చేయలేము, టాలెంట్ ఉంది కానీ ఉపయోగించుకునే స్థితిలో లేరు. దేవుని మందిరంలో నువ్వేమైనా ఫుల్ టైం వాడబడుతున్నావా? నీకున్న తలాంతును వాడుకోవాలి. అంటే నీకున్న తలాంతునే పూర్తిగా అది నీ యొక్క పనిగా నువ్వు భావించి ముందుకు వెళ్తుంటే నీ కష్టానికి ప్రతిఫలం ఆశించడం ఒక అర్థం. ఎందుకంటే నువ్వు కూడా బ్రతకాలి.
కానీ ఇవ్వబడిన అవకాశాన్ని ఉపయోగించుకొని నాకేం వస్తుందని ఆలోచిస్తే నీకున్న అవకాశాలు కూడా వెళ్ళిపోతాయి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని కొరకు మనం వాడబడే స్థితిలో యేసు నామములో వందుముగాక. దేవుని కొరకు వాడబడాలి. అప్పుడు దేవుని కార్యక్రమములు మన దేవుని కార్యములు మన జీవితంలో జరుగుతాయి. ఫస్ట్ లవ్ చర్చిలో బిషప్ డాగ్ పెద్ద చర్చి అది. ఆ చర్చిలో ఎవరికి కూడా శాలరీస్ ఉండవు. వాళ్ళే పనులు చేసుకొని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు, choirలో ఉండేవాళ్ళు, ఎవరైనా మందిరములో వాడబడ్డమే వాళ్ళకి దీవెన. పని చేసుకుంటారు, వస్తారు, వాళ్ళకి టైం ఉన్నప్పుడు దేవుని మందిరంలో వాడబడుతుంటారు. ఒకవేళ నువ్వు ఫుల్ టైం ఇంక ఏ పని చేయకుండా పరిచర్యలను ఉంటే అప్పుడు నీకేమైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ నువ్వు ఏదో నీ టాలెంట్ కాదు ముఖ్యం. నీకు ఇవ్వబడిన అవకాశము దీవెనగా భావించే స్థితిలో నువ్వు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవాలి. కొందరికి అవకాశాలు కూడా ఉండవు. అవకాశం ఇస్తున్నారు అంటే అది దీవెన. మనం అందరం అవకాశమును ఉపయోగించుకుందాం గాక, హల్లెలూయా. మరి ఒక విషయము, ఇవ్వబడిన తలాంతును వాడుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటే చెడుతనము. ఏంటి చెప్పాలి? చెడుతనము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా. ఏంటిది? సోమరివైన చెడ్డదాసుడా అంటున్నాడు. ఈ వ్యక్తి కేవలము సోమరే కాదంట, చెడ్డదాసుడు అంట. చెడ్డవాడు అంటే మంచివాడు కాడు, చెడుతనంతో ఉన్నవాడు. ఇంగ్లీష్లో అయితే వికెడ్నెస్, చెడుతనం అని దేవుని వాక్యంలో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, చెడుతనంతో నువ్వు నింపబడినప్పుడు దేవుని కొరకు నువ్వు వాడబడలేవు. ఒక ప్రదేశంలో ఒక మంచి జెంటిల్మ్యాన్ ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడంటే ఆయన ఉద్యోగాన్ని సరైన రీతిలో ఒక డిసిప్లైన్గా ముందుకు సాగిస్తున్న వ్యక్తి. అంటే ఆయన వెళ్ళాల్సిన ఆఫీస్కి టైంకి వెళ్తాడు, అక్కడ చేయాల్సిన పని శ్రద్ధగా చేస్తాడు, తర్వాత ముగించుకొని అంత డిసిప్లైన్గా చేస్తూ ఉంటాడు, అన్నీ మంచిగా చేస్తూ ఉంటాడు, మంచిదే. అయితే ఈ వ్యక్తి ఆయన పిల్లలకు కూడా స్విమ్మింగ్ క్లాసెస్ నేర్పించేవాడు. స్విమ్మింగ్ అంటే ఈత నేర్పించేవాడు. ఈయన కూడా మంచి స్విమ్మర్. అయితే ఒకరోజు ఈయన ఆఫీస్కి అని వెళ్తూ ఉంటే మధ్యలో ఒక కాలువ వెళ్తూ ఉన్నప్పుడు ఒక పాప నీళ్ళల్లో సహాయం చేయండి హెల్ప్ అని అరుస్తూ ఉంది. అయ్యా ఎవరైనా సహాయం చేయండి, మునిగిపోతా ఉన్నా, నన్ను రక్షించండి అని అరుస్తూ ఉంది. ఈయన ఏం చేశాడు తెలుసా? అవేవి పట్టించుకోకుండా ఈయన ఆఫీస్కి టైంకి ఉండాలి కాబట్టి టైంకి ఆఫీస్కి వెళ్ళేసి హ్యాపీగా అన్ని పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. తరువాత తెలిసిన విషయం ఏంటి అంటే ఎవరైతే కాలువలో కొట్టుకుపోతూ ఒక పాప అరుస్తూ ఉందో ఆమె మరణించింది, చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు గమనించినట్లయితే ఈ జెంటిల్మ్యాన్ అని చెప్పుకున్నాం కదా, మంచిగా ఉద్యోగానికి వెళ్ళి టైంకి వెళ్ళి అప్పచెప్పిన పని అంతా మంచిగా చేసి ఇంటికి వస్తాడు అనుకున్నాం కదా. ఆయన మంచివాడు అంటారా, ఆయనను చెడ్డవాడు అంటారా? చెప్పండి మీ దృష్టిలో. చెడ్డవాడు. ఎందుకు చెడ్డవాడు? ఆయనకు అప్పచెప్పిన పని మంచిగా చేస్తున్నాడు కదా, టైంకి వెళ్ళిండు కదా. ఈయనేమైనా ఎవరినైనా చంపిండా? ఎవరినైనా కొట్టిండా? ఎవరినైనా ఏమైనా అన్నాడా? ఏమనలే. కానీ ఈయన చేసింది మాత్రము తప్పు కిందకే వస్తా ఉంది. ఎందుకు అంటే మధ్యలో ఎదురైన పరిస్థితిని బట్టి. ఎవరైతే మరణకరమైన పరిస్థితిలో ఉండి అల్లాడిపోతూ రక్షించండి, ఎవరైనా కాపాడండి, అయ్యా కాపాడండి, మునిగిపోతా ఉన్నా అని అరుస్తూ ఉంటే ఆ అరుపులన్నీ కూడా పక్కన పెట్టి ఆయన ఉద్యోగం గురించి, ఆయన డిసిప్లిన్ గురించి, ఆయన పేరు ప్రఖ్యాతల గురించి ఆలోచించి ఇక్కడ కాపాడాల్సిన వ్యక్తిని కాపాడకుండా వెళ్ళడం వలన అతను చెడ్డ వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. మనం కూడా అనేక సార్లు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటాం.
దేవుడు మనకిచ్చిన తలాంతులను వాడుకోలేం. ఎందుకంటే నాకు వేరే పని ఉంది, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది. దేవుని సువార్తను ప్రకటించాలని దేవుడు తెలియపరుస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే నాకు ఆ పని ఉంది కదా అనిపిస్తుంది కదా. కొన్నిసార్లు నేను ఫ్రీగా ఉంటే అతనితో మాట్లాడేవాడిని, కానీ ఇప్పుడు నేను వెళ్తున్న పని కూడా నాకు ముఖ్యమే కదా. ఏది ప్రాముఖ్యం అనేది నువ్వు గ్రహించే స్థితిలో ఉండాలి. ఇక్కడ ఒక మనిషి ప్రాణం పోతుంటే నీ పని ముఖ్యమా? ఒక వ్యక్తి నరకమునకు సమీపముగా ఉండి మరణించే స్థితిలో ఉంటే నీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? దేవుని గురించి సువార్త ప్రకటించే స్థితిలో ఉన్నావా? నువ్వు దేవుని కొరకు వాడబడే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. ఈ సమయంలో అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నాకు సహాయం చేయండి ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇవ్వబడిన తలాంతును బట్టి నువ్వు లెక్క చెప్పాలి. నాకు అప్పచెప్పకున్నా పర్వాలేదు, కానీ ఒకరోజు యేసయ్యకు నువ్వు లెక్క అప్పచెప్పాలి. నీకు ఇవ్వబడిన తలాంతు దేవుని కొరకు వాడావా అనే దాంట్లో నువ్వు లెక్క చెప్పాలి. నీకు ఇవ్వబడిన సామర్థ్యము దేవునికి మహిమార్థము వాడావా అనే విషయంలో నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. నీకు ఇవ్వబడిన తలాంతు దేవుని కొరకు వాడుతున్నావా? లేదంటే ఈ సోమరి అయిన చెడ్డదాసుని వలె నీకు ఇవ్వబడిన తలాంతును తవ్వి గుంతలో పాతి పెట్టేసి దాచిపెడుతున్నావేమో. ప్రార్థన చేయి. యేసయ్య నాకు సహాయం చేయండి ప్రభువా. నీ కొరకు వాడబడినట్లుగా సహాయం చేయండి. నీ కొరకు ముందుకు సాగునట్లుగా నాకు సహాయం చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. చేతులెత్తి యేసయ్య నాకు సహాయం చేయండి ప్రభువా. యేసయ్య దగ్గర నువ్వు లెక్క అప్పచెప్పాలి. నేను కూడా లెక్క అప్పచెప్పాలి. దేవుడు నాకు ఏదైతే సామర్థ్యం ఇచ్చాడో, ఏదైతే తలాంతులు ఇచ్చాడో అవి దేవుని కొరకు వాడుతున్నామనేది నేను కూడా నన్ను పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు సహాయం చేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి అయ్యా. నాకున్న తలాంతు తండ్రి చిన్నదైనప్పటికీ కూడా నీ మహిమార్థం వాడడానికి నాకు సహాయం చేయండి. ప్రార్థన చేయండి. దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్యా నీ బిడ్డలకి సామర్థ్యమును అధికం చేసి ప్రభువా వారికి ఇవ్వబడిన తలాంతును గుర్తించి నీ మహిమార్థం వాడునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. 5 తలాంతులు కలిగిన వ్యక్తి ఆ 5 తలాంతులు ఉపయోగించుకొని 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు కలిగిన వ్యక్తి ఆ 2 తలాంతులు ఉపయోగించుకొని 4 చేశాడు. 1 తలాంతు కలిగిన వ్యక్తి మాత్రము దాన్ని తృణీకరించి ఇది పనికిరాదని, ఇది నిష్ప్రయోజనమని, నా యజమాని కఠినుడని నిందలు మోపి అతనికి ఇవ్వబడిన తలాంతును దాచిపెట్టాడు. ఈరోజు నువ్వు అలాంటి స్థితిలో ఉంటే యేసు నామములో నీ జీవితంలో మార్పు వచ్చును గాక. యేసయ్యా సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి. బిడ్డలకు సహాయం చేయండి. నీ కొరకు వాడబడే స్థితిలో ఉండునట్లుగా సహాయం చేయండి. నీ మహిమార్థం వాళ్ళకు తలాంతులు నీ కొరకు వాడునట్లుగా సహాయం చేయండి. ఎవరైతే 5 తలాంతులను 10 చేసుకున్నాడో అతనికి ఇంకా ఎక్కువ బాధ్యత దేవుడు అప్పచెప్పాడు, ఇంకా దీవించాడు. నీకు ఇవ్వబడిన 1 తలాంతు లేదా 2 తలాంతులు, 3 తలాంతులు, 5 తలాంతులను వాడుకుంటే ఇంకా గొప్ప స్థితిలో, ఇంకా గొప్ప తలాంతులు ఇచ్చి ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్యా నాకు ఇవ్వబడిన సామర్థ్యం ఆ తలాంతును నేను నీ కొరకు ఉపయోగిస్తాను ప్రభువా. నా చుట్టూ ఉన్నవారు ఏమనుకున్నా, పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నా, అవమానం కలిగిన నీ కొరకు జీవిస్తాను ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుడు నీకు సహాయం చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో దేవుడిచ్చిన తలాంతును ఉపయోగించుకోకుండా చేస్తున్న ప్రతి ఒక్క అపవాది కార్యము యేసు నామములో తొలగిపోవును గాక. నిన్ను భయపెడుతూ నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చేయలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు, నువ్వు నడవలేవు, నువ్వు దేవుని కొరకు వాడబడలేవు అనే మాటలు పలుకుతున్న ప్రతి ఒక్క దురాత్మ కార్యము, అపవాది కార్యము నజరేయుడైన యేసు నామములో తొలగించబడునుగాక. నువ్వు ధైర్యముతో యేసు నామములో ముందుకు నడుచుదువుగాక. నీ పరిస్థితులను అధిగమించే స్థితిలో యేసయ్య నిన్ను నిలబెట్టునుగాక. యేసయ్య నీకే వందనాలయ్యా.
అయ్యా మీరు ఇచ్చినవి నమ్మకంగా నీ కొరకు వాడునట్లుగా సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి ప్రభు. అందరం అడుగుదాం, యేసయ్య మాకు సహాయం చేయండి, యేసయ్య మాకు సహాయం చేయండి అయ్యా. ఈ క్షణమే తండ్రి బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం, బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే ఇంకా ఏ తలాంతు ఉందో తెలియని వారు ఉన్నట్లయితే వారు తెలుసుకొని నీ కొరకు ఉపయోగపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ పరిచర్యలో అయితే బిడ్డల్ని వాడుకోవాలని తలుస్తున్నావో వాళ్ళల్లో వాడబడినట్లుగా బిడ్డలకి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపను ఉంచండి, నీ కృపను ఉంచండి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రములు ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఆత్మ ద్వారా బిడ్డల్ని బలపరిచి నీ మహిమార్థము నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకే వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకే తలాంతు లేదని నువ్వు అనుకోకూడదు. నాకే తలాంతు లేదని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీకు ఏదో ఒక తలాంతు ఇచ్చాడు. దేవుని మందిరములో నీకు అప్పచెప్పిన పని నువ్వు చేస్తున్న కొలది నీ తలాంతులు నువ్వు గైకొంటావు, నీ తలాంతులు నువ్వు తెలుసుకుంటావు. యేసయ్యా నీకే వందనాలు. పరమ తండ్రి పరిశుద్ధుడా యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలందరూ తండ్రి వారికి ఇవ్వబడిన సామర్థ్యము బట్టి మీరు ఇచ్చిన తలాంతులను నీ మహిమార్థం వాడునట్లుగా సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి అయ్యా. బిడ్డల్ని బలపరచండి. అపవాది కార్యములు యేసు నామములో లయపరచబడును గాక. యేసు నామములో బిడ్డల్ని బలపరచండి ప్రభువా. నీ కృప నుంచి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.